ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అతి దారుణంగా మరణించడం యావత్ భారతదేశాన్నే కలిచివేసింది. ఎన్నో లక్ష్యాలతో ఆశయాలతో వాళ్ళు ఢిల్లీ దాకా వెళ్ళారు. నిర్లక్ష్యానికి బలైపోయారు. ఆ నిర్లక్ష్యానికి అందరూ కారణమే. కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వరకు కూడా, ఢిల్లీ గవర్నమెంట్ వరకు కూడా అందరూ కారణమే అన్నమాట. ఎవరు కారణం, ఎందుకు కారణం, ఈ డిస్కషన్ కన్నా కూడా ఆ ముగ్గురు చనిపోవడం అనేది చాలా కలిచివేసింది, చాలా దారుణం, బాధాకరం. దీన్ని అందరూ కూడా కంట్రోల్ చేయాలి. మనందరం కూడా మనకు తెలుసు యూపీఎస్సీ అంటే ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలో, ఎంత కష్టపడి చదవాలో. పిల్లలు రాత్రనక పగలనక చదువుతూ ఉంటారు, ఆన్సర్స్ ప్రిపేర్ అవుతుంటారు, స్టడీ హాల్స్కి లైబ్రరీస్కి వెళ్తుంటారు, అవన్నీ సేఫ్ జోన్స్ అనుకుని. అంతేకాదు కోచింగ్ సెంటర్స్లో చాలా నేర్చుకోవాలని వెళ్తుంటారు. ఇటువంటి టైంలో వాళ్ళ ఆశలు అక్కడితో తుంచేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎవరైనా అది జరిగితే కనుక తప్పే. అది ఖచ్చితంగా అందరం ఖండించాల్సిందే. ఆ ముగ్గురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను, భగవంతుని ప్రార్థిస్తాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ సంబంధించి చాలా అంశాలు నన్ను చాలా కలతకు గురి చేశాయి. ముఖ్యంగా పూజా కేట్కర్ అంశం కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్న అంటే యూపీఎస్సీలో డిఫరెంట్ లేబుల్ సంబంధించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ కొన్ని కామెంట్స్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురు విద్యార్థులు చనిపోవటం ఇంకా బాధ కలిగించింది. సో దీనికి సంబంధించి నా వంతు బాధ్యతగా యూపీఎస్సీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ పక్షాన, ప్రజాపక్షాన కొన్ని త్వరలో నేను కూడా చాలా మార్పులు, నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బాధలోంచి నాకు కూడా చాలా గుణపాఠాలు కూడా వచ్చాయి. అంటే కంప్లీట్గా ఈ 3 సందర్భాల్లో నాకు కలిగిన బాధ, నాతో ఉన్న విద్యార్థులు వాళ్ళు చెప్పుకున్న బాధలన్నీ కలిపి కొన్ని రిఫార్మ్స్ కూడా, మొత్తం స్ట్రక్చర్స్లోనే కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే దిశగా నా ప్రయత్నం ఒకటి జరగబోతోంది. అతి త్వరలో ఆ ప్రయత్నం ఏంటో మీకు కూడా ఈ వీడియోస్ ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో ప్రత్యేకంగా చేయడానికి కారణం ఆ ముగ్గురు మరణాలు. వీటన్నిటికీ మనం కండోలెన్స్ చెప్పాలి. దీన్ని మనం ఈ రోజున బయటికి పరిగెత్తలేకపోవచ్చు వీళ్ళ కోసం, కానీ ఈ క్షణంలో మాత్రం మనందరం కూడా పూర్తి స్థాయిలో కండోలెన్సెస్ తెలియజేయాల్సిన సమయం. అందరూ వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి సంబంధించిన బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా కండోలెన్సెస్ చేసి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం.